హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ పొట్టి పిల్ల యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే ఇది మాకు మీకు అందరికీ గుర్తుండిపోయేది ఒక మంచి జర్నీ అయితే చేస్తున్నాం మా కివి తల్లితోటి. ఇది ఎప్పటికీ గుర్తుంటుంది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. మమ్మీ హాయ్ చెప్పురా. హాయ్. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం హైదరాబాద్కి. మాట్లాడు. మన ప్రయాణం ఇంకా స్టార్ట్ అయ్యి కాలేదు. దీని అల్లర్లు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. 400 రూపాయల టికెట్. 400 టికెట్ కాదు, అట్లయితే నాది ఆధార్ కార్డు. మరి ఆధార్ కార్డు నడవదు ఇక్కడ. మమ్మీ బర్త్ సర్టిఫికేట్ అనేది. జర్నీ ఎట్లా ఫినిష్ అవుతుందో తెలియదు కానీ కివి స్టార్ట్ అవడం తోటే ఏడవడం, అంటే జర్నీ స్టార్ట్ అవడం తోటే ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంట్లోనే నేను కంట్రోల్ చేయను కివిని, కానీ బయట కూడా మా ఆయననే. మొత్తం ఇంట్లో మా ఆయననే, బయట మా ఆయననే కివిని కంట్రోల్ చేయడంలో. ఎందుకంటే అది నాన్న కూతురు, నా కూతురు కాదు. అందరు అమ్మ కుట్టి అవుతారు, ఇది నాన్న కుట్టి. అమ్మా నేను జర్నీ 2 అవర్స్కి ఇంత అయితే ఇంకే 4 రోజులు ఎట్లా జర్నీ చేయాలో ఏం అర్థం అవుతలేదు. మా వారేమో మా కివిని ఎత్తుకుండు. కివి తల్లి టిఫిన్ చేసేసినాం, టీ తాగేసినాం, వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇక వాళ్ళు వస్తే చలో అది పట్ల. మాకు ఇవి బొజ్జులో నుంచి 1 వీక్ వస్తుందనంగా అప్పుడు వచ్చిన హైదరాబాద్, మళ్ళీ ఇప్పుడు వచ్చిన మాకు ఇవి తోటి. ఇగో మా వదిన హాయ్, ఇగో మా అన్నయ్య హాయ్. ఇది వచ్చేసి ఏరియా వచ్చేసి ఆదిపట్ల అన్నమాట. మా వదిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు. పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇక్కడ. అసలు హైదరాబాద్ అంటే ఎంత ట్రాఫిక్ ఉంటుందో కదా, కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుంది, ప్రశాంతంగా ఉంది. విమానం వస్తుంది బా, ఎంత దగ్గర. ఎప్పుడైనా ఎక్కడో మబ్బులో చూస్తే కదా, ఇప్పుడు చూడండి ఎంత దగ్గర నుంచి చూస్తున్నాను. బా అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉందా? 20 కిలోమీటర్లు అంతేనా? నేను ఎక్కడో ఉందనుకున్నా. చూడు వావ్, కాదు ఇక్కడి నుంచి చూస్తుంటే ఎంత బాగుందంటే, రేపు మనం ఫ్లైట్ ఎక్కుతున్నాం అంటే ఆహాహా, ఆ ఫీలింగ్ అసలు ఊహించుకోలేనంత అద్భుతంగా ఉంది. కివి నీకురా, మా కివి కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతుంది. సరే రేపు మీ మబ్బుల్లో తేలబోతున్నాము. గుడ్ మార్నింగ్ బేటా. పొట్టిదానా ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు టైం మార్నింగ్ 5:30 6 అవుతుంది. ఈ పొట్టిదానికి అవసరం ఇప్పుడు లేవడం మాతో పాటు. మంచిగా పడుకోవచ్చుగా 9-10 వరకు. మేమంటే లేచినాం మమ్మీ, తొందర రెడీ అవ్వాలని. నీదేముంది తల్లి, పడుకోవచ్చు కదా. పడుకోదంట, చూడు నవ్వుతుంది లేచి. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫ్లైట్ ఏమో 10:50కి ఉంది. 2 అవర్స్ ముందే పోవాలంట. సో ఇక మార్నింగ్ 6కి అయితే లేచినాం. ఇక రెడీ అయ్యి ఇక ఒక 1 అవర్లో రెడీ అయ్యి 7కి అట్లా బయలుదేరుతాం. ఇక్కడ నుంచి అయితే 20 కిలోమీటర్స్ ఉంటుంది మా వదిన వాళ్ళ ఇంటి కాంచి. రెడీ అయిపోయినాం. నా డ్రెస్ ఎలా ఉంది, బాగుంది కదా. ఇక మా కివిని చూడండి, మా కివి కివి తల్లి చూడు తల్లి, అక్కడ చూడు తల్లి, ఇక చూడు తల్లి కివమ్మ. ఇదైతే మంచిగా పట్టుకుంటుంది ఇట్లా పెడితే. ఒక్క కార్లో ఎంత మంది కూర్చున్నాం. ఇగో చిన్న పాప మా కివితో. ఒళ్ళు కూర్చున్నంత మాత్రం నువ్వు చిన్న పాప కాదురా, పెద్ద పాపవి. ఇగో ఇటు మా వదిన, నేను, ఇగో పాప వాళ్ళ తాత, కాదు పాప వాళ్ళ తాత, ఇగో అన్నయ్య బాబు. బాయ్ బాయ్ అమ్మ, బాయ్ అన్నయ్య, బాయ్. కాదు వీళ్ళు మాకు సెండ్ ఆఫ్ చేయాలి కానీ మేము వీళ్ళకి ఇస్తున్నాను బాయ్ బాయ్ అని. బాయ్ బాయ్. ఈ ఫీలింగ్ చెప్పలేనిది అందరికీ. ఇగో మేమేమనుకునేదంటే, అంటే ఎవరైనా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తారు కదా, అట్లయినా ఆపరంగా అయినా విమానాన్ని చూడొచ్చు, ఎవరైనా పిలిస్తే బాగుందని అనుకున్నాం. కానీ ఈరోజు మేము విమానం ఎక్కబోతున్నాం. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నాకైతే చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఈ రోజు వచ్చింది. దేనికైనా టైం రావాలంటారు కదా, మాకు ఈ రోజు వచ్చింది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బాబాయ్
కాదు ఎన్ని దారులు ఉన్నాయి, ఏ దారిలో పోవాలో మనకు తెలియదు. ఏదో ఒక దారిలో దూరదాం తొందర పదా. అయింది బాబాయ్, ఏ సూపర్ బాబాయ్. ఎయిర్పోర్ట్ రాగానే గ్లామర్ అయిపోయింది మావయ్య. మామూలుగా కాదు. మా కివిగాడు కూడా వచ్చిండు. కివిగాడు బిడ్డ ఫ్లైట్ ఎక్కుతున్నా డాడీ. ఒక అన్నయ్య అయితే అడిగినాం, అన్నయ్యకి తెలుగు రావట్లేదు, సో మా ఆయన హిందీలో ఇంగ్లీష్లో అడిగిండు. నేను రెండు కలిపి మాట్లాడినా. కాదు వాడు ఇంగ్లీష్ అన్నాడు, నాకు హిందీ ఇంగ్లీష్ రెండు కలిపి రెండు కలిపి మాట దట్ సైడ్ అన్నాడు. ఒకసారి వెళ్ళాలిగా హిందీ ఇంగ్లీష్ అంతే. నాకు రాదుగా, నేను మేనేజ్ చేస్తా కదా. ఏదో ఒకసారి హిందీ మాట్లాడు మేడం. थोड़ा प्याज डाल. हम तुम బాంబు लगा देंगे అన్నా అనుకో, అమ్మ కేంద్ర వీళ్ళు బాంబులు పెట్టడానికి వచ్చి కానీ ఎలా కొడతారు ఇక్కడ నుంచి. బా ఇక్కడ ఆధార్ కార్డా లేకపోతే టికెట్ చూపించాలా? రేషన్ కార్డు చూపి. నువ్వేనా? కాదు మావా, ఇందులో ముసలోళ్ళు ఎక్కున్నావు, ఇక్కడ ఎంగులు ఎక్కున్నావు, అందుకే గుర్తుపట్లే కావచ్చు. ఏమో షర్ట్ వేసుకున్నాడు, ఇక్కడ ఏమో టీ షర్ట్ వేసుకున్నాడు, జూడియో టీ షర్ట్. రాక ఎయిర్పోర్ట్కి వచ్చినాం కదా, ఫోటోలు తీద్దాం అంటే బాబాయ్ ఆడ చూపిపో లేట్ అవుతుంది. బాబాయ్ ఇప్పుడు మనం బస్సులలో పోయేటప్పుడు లేకపోతే ట్రైన్లలో పోయేటప్పుడు గాలి బయట పోతుంది కాబట్టి పిచ్చితే ఏం కాదు, ఇక్కడ ఫ్లైట్లో మాత్రం పిత్తారు. ఎవరైనా చిన్న పిల్లలు ఇట్లా పట్టుకొస్తే మాత్రం ఖచ్చితంగా సర్టిఫికేట్, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఏదో ఒకటి పట్టుకురండి. ముఖ్యంగా ఆధార్ కార్డులు అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి ఎవరి వాళ్ళే. మా కివీ సర్టిఫికేట్ మిస్ అయింది, తీయలేదు. మినిమం హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది. ఇప్పుడు ఫోన్ చేసి ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి 2 hours ముందే రండి. ఎవరైనా ఫ్లైట్ ఎక్కాలనుకుంటే 2 hours బిఫోర్ ఇక్కడ ఉండండి. బాగా కొంచెం టైం ఉంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి కొనుక్కునేదాన్ని కదా. అవునవును, అంటే నువ్వు ఇయర్ రింగ్స్ అవన్నీ కొనుక్కోవాలనుకుంటే ముందు రోజు తెల్లారి వచ్చేయాలి, మళ్ళీ ఇక్కడే స్నానం చేసుకొని ఇక్కడ రావాలి షాపింగ్. హలో, అక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతే ఇక్కడ జింకిలు అక్కడ ఎక్కడైనా అనుకోవచ్చు. ఎవరైనా ఓల్డ్ పీపుల్స్ ఉన్నా కానీ ఇట్లా తీసుకెళ్తారు అనమాట. అనేది 102 నెంబర్ కదా, ఇక్కడ చూస్తే 20 ఉంది. 102 అంటే ఏడికి పోవాలి బాబా, ఎన్ని కిలోమీటర్లు పోవాలి? ఫ్రెండ్స్ ఎక్కుతున్నాం కదా, అయినా కానీ సంధ్యకు ఉబ్బాగా ఇగో ఇక్కడ దొంగతనం వచ్చి చూస్తుంది. మేమేమో వాష్రూమ్కి వెళ్ళినాం. చూడు, హలో చూడు ఎంత దగ్గర నుంచి చూస్తుంది, ఎంత బాగుంది. 2 hours ముందు వచ్చినా కానీ టైం సరిపోలేదు మాకైతే. కానీ మా కివి చూడు ఎంత సపోర్ట్ చేస్తుందో. థ్యాంక్ యూ కివి, లవ్ యూ కివి. కాస్ట్ కూడా ఘోరంగా ఉన్నాయి. ఏమైంది బాబాయ్? సంధ్య దీని రేట్ ఎంత ఉంటుంది చెప్పు? 20 రూపాయలు ఉంటుంది కావచ్చు. 20 రూపాయలు ఒక్కటి 70 రూపీస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వామ్మో 70 రూపాయలు. కొంచెం కొంచెం ఒక్కొక్క మూత తక్కువ 70 రూపీస్. ఇక ఈ బస్సు ఉంది కదా, ఇదే బస్సులో మనము ఫ్లైట్ దగ్గరికి వెళ్తుంది. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసినాం. మూవ్ అవ్వలేదు. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది చెప్పాలంటే, అసలు మాటలు చెప్పలేము అంతే అది. కానీ ఇంకా పైకి పోతుంటే చూడాలి ఆ ఫీలింగ్. కాదు ఇది అంటే మన ఫ్లైట్ ఫ్లై అయ్యేటప్పుడు భయం అనిపిస్తుంది అట్లా, చూద్దాం ఎట్లుంటుందో. మాకైతే విండో సీట్ దొరికింది. ఇక విండో సీట్ అంటే రిజర్వేషన్ చేసుకున్నారు విండో సీట్కి. అండ్ మా ముగ్గురికి సీట్లు కన్ఫర్మ్ చేయడానికి 2000 ఎక్స్ట్రా పే. అది పైకి ఫ్లైట్ పోతుంటే మాకు ఇవి ఇట్లా గట్టిగా పట్టుకుని నేనైతే అసలు సుప్పును పైకి వచ్చింది. అసలు గాల్లో వెళ్ళినట్టు అనిపించింది ఆ క్షణం. అసలు అబ్బా మస్తు థ్రిల్లింగ్. అబ్బా చెవులు వినిపిస్తలేవండి. గుయ్యి అని ఏదో అంటే బాగా సౌండ్ వస్తున్నట్టుంది, కానీ బాగుంది. సినిమాల్లో జరిగే సీన్స్ గుర్తొస్తుంది. ఏంటిది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే అసలు ఘోరంగా భయమైంది సడన్ లా. కానీ ఇప్పుడు ఏమంటారు పైన మేఘాలలో తేలుతుంటే అంత ఏమనిపించలేదు. నా చెవులన్నీ గియ్యి అంటుండే, మరి పాప చెవులు ఎట్లా అంటుండే ఏమో నాకు తెలియదు. కట్టినా ఇది కాజు పన్నీర్
అంటే ఏదో ఒక కూల్ డ్రింక్, దాంట్లో సంధ్య ఏమో బటర్ తెలియదట, సంధ్యకు పాప ఏం ఆర్డర్ చేయాలో తెలియక బటర్ మిల్క్ ఆర్డర్ చేసింది, నేనేమో కోక్ ఆర్డర్ చేసిన. బాబాయ్ ఆల్రెడీ తింటూనే ఉన్నాడు. మాకు ఇవైతే వీటిని చూసి అస్సలు కొట్లు గుంజుతా ఉంది. సముద్రం లెక్కనే ఉంది అసలు కదా, చూస్తుంటేనైతే ఎమ్మిగా ఉంది. తిట్టు ఎట్లుంటుందో తెలియదు. ఇది కాజునా? కాజు శాండ్విచ్ అంట, కాజు శాండ్విచ్. స్మెల్ కూడా బాగానే ఉంది, తిన్నాం. ల్యాండింగ్ అవుతుంది ఇప్పుడు ఫ్లైట్. మాకే ఘోరంగా చెవులు గుయ్యి అంటున్నాయి, అసలు వినపడతలే. అందుకే ఇక మాకు కివి చెవులు మూసేసిన గట్టిగా. ఘోరంగా అసలు గుయ్యి అని అంటుంది కదా. ఓకే, మాకు ఇంకోసం వీళ్ళు తయారు చేసి ఇచ్చారు. చూడండి ఏమని రాసింది. అయ్యో చింపకు చింపకు చింపకే చింపకే. ఫ్రెండ్స్, ఫ్లైట్లో ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోకండి. అంటే కొందరు అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, కానీ అలవాటు లేని వాళ్ళకి అయితే అసలు కాదు. ఈ చెవులు వినపడక మనం మాట్లాడుతున్నాం లేదా నాకేం అర్థమవుతలేదు. నేను గట్టిగా మాట్లాడుతున్నా కావచ్చు, బయటికి అందరు నన్నే చేస్తున్నారు. మాట్లాడతలేనా అసలు ఎట్లా? చెవులు మూవ్ బాయ్. సరే ఆఫ్టర్ 2 hours మళ్ళీ ఫ్లైట్ చెందినా 1 hour ఫ్లైట్ ఒకటి ఉంది. అదే 1 hourలో ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఏం తెలుస్తుంది అని చెప్పేసి నేను కనెక్టింగ్ ఫ్లైట్ ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, కానీ చెవులు బాగా పట్టేసిన. ఆఫ్టర్ 1 hour తర్వాత మేము బయటకు వచ్చినాం. ఓకే ఓకే, ఇకైతే ఇప్పుడైతే మళ్ళీ ఇండిగో ఫ్లైట్ చూడాలి, ఇది ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. వెనక తిరిగి చూడంగానే బాబాయ్ లేడు, కొంప తీసి ఇక నేను ఈ ఫ్లైట్ జర్నీ చేయలేను రా బాబా అని బస్ ఎక్కి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోయాను అనుకున్నాను నేను. కాదు, వెళ్ళిపోయింది, కానీ ఫ్లైట్ టికెట్ ఇచ్చి వెళ్ళిపోతే బాగుండాను అనుకున్నా నేను. ట్రైన్ పోదాం అనుకున్నా, ఫ్లైట్ కంటే ట్రైన్ అంటే నిజం చెప్పాలంటే కొత్త ఎక్స్పీరియన్స్, బాగుంది, సూపర్ ఉంది. ఇక్కడైతే ఫుల్ రైన్ పడుతుంది, బయట ఏమైనా తిరుగుదామన్నా కూడా ఛాన్స్ లేదు కావచ్చు. ఇక రేపు ఎట్లుంటుందో సిచ్యువేషన్, రేపు ఇంత పెద్ద వాన అసలు మన తెలంగాణ లేనే లేదు. కాదు, మాకు ఫ్లైట్లో అక్కడిక్కడ ఏమేమి ఎక్స్పీరియన్స్ అయినాయో మొత్తం మీకు హోటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. మాకు ఫన్నీ మూమెంట్స్ అయితే